ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిస్థితి ఏంటి? అప్పుల భారాన్ని తగ్గించడానికి ఏ వ్యూహం, ఆర్థిక వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ అమలు చేయబోతుంది గవర్నమెంట్? అంటే అప్పుల గురించి మాట్లాడితే మనం గతం నుంచి మాట్లాడాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,00,000 కోట్ల అప్పు, రాష్ట్రం అప్పు. అది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో 10,00,000 కోట్లు దాటేసింది. 10,00,000 కోట్లు దాటేసింది. ఈరోజు రాష్ట్రం పైన అప్పు భారం ఉంది. అప్పు ఉంటే ఏం చేయాలంటే ఒకటే మార్గం. మన ఇంట్లో అయినా మనం అప్పు చేస్తే ఏం చేస్తాం? సంపాదించి ఆ అప్పు తీరుస్తాం. లేదా ఇంకొక అప్పు చేసి అప్పు తీరుస్తాం. ఇక్కడ ఉండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి చెప్పడం జరిగింది. నేను కష్టపడి పని చేసి అప్పు తీరుస్తాను అన్నట్టు. అంటే కష్టపడి పని చేయడం ఏంటంటే రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ అయ్యే పనులు చేస్తే ఆటోమేటిక్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ ద్వారా అప్పులు తీర్చి ఆ సర్ప్లస్లోకి వచ్చేదాన్ని మళ్ళీ ఎవరి కోసం ఖర్చు పెడతాం? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి, ఇక్కడ పేదవాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెడతాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఈ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలు ఏంటి? మనం ఇక్కడ కొన్ని కొన్ని పనులు ఏవైతే పరిశ్రమలు వస్తాయో వాటి ద్వారా మనం వాళ్ళకి కట్టే ట్యాక్సెస్ ద్వారా కావచ్చు, ఇక్కడికి తీసుకొని వస్తే ఇప్పుడు కియా అనేది ఒకటి తయారు చేసే ప్రతి కారు పైన ఇంత అమౌంట్ అనేది మన స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది. అది రాష్ట్రానికే కదా ఆదాయం. ఈ విధంగా అనేక పరిశ్రమలు తీసుకొని రాగలిగితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ అప్పులు తీర్చి పేదవాళ్ళకి పంచుతారు. ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు అనేది ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మన వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ అన్న దాంట్లో రీసెంట్‌గా మహిళల్ని ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా మహిళా దినోత్సవం రోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళు చేసింది. ఇప్పుడు మన వాళ్ళు నేను ఇక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. నేను ఇక్కడి నుంచి బయట ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నాను. అంటే నాకు ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు పెడతాను? ఇక్కడే ఖర్చు పెడతాను. అది ఆటోమేటిక్‌గా ఎక్కడికి వెళ్తుంది? స్టేట్ గవర్నమెంట్‌కి వెళ్తుంది. ఈ విధంగా ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా అప్పులు ఖచ్చితంగా తీర్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేదానికి పనిచేస్తారు. అయితే యువతకి సంబంధించి ఉద్యోగాలు వాటికి సంబంధించి ఎట్లా వెళ్ళబోతుంది ప్రభుత్వం? అలాగే వాళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్ సంబంధించి కూడా ఎట్లా వెళ్ళబోతుంది గవర్నమెంట్? ఇప్పుడు స్కిల్ సెన్సెస్ మీరు వినుంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసిన దాంట్లో స్కిల్ సెన్సెస్ పైన కూడా ఒక సంతకం ఉంది. ఈ స్కిల్ సెన్సెస్ ఏంటంటే క్యాస్ట్ సెన్సెస్ దేశం మొత్తం చేస్తారు. కానీ స్కిల్ సెన్సెస్ దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. నీ స్కిల్ ఏంటి? నువ్వేం చేయగలుగుతావు? అది చేస్తే ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. మనకు బయట ఎంప్లాయ్మెంట్ దీంట్లో ఎక్కువ ఉంది. ఈ స్కిల్ ఇతనికి ఉంది. ఇతనికి ఏం చేయాలి? మనం దాంట్లోకి స్విచ్ చేయాలి. స్విచ్ చేయాలంటే అతనికి ట్రైనింగ్ ఇవ్వాలి. అది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి అతను దాంట్లోకి స్విచ్ చేస్తారు. అదే నీకు ఈ స్కిల్ ఉంది, నువ్వు దీంట్లోనే చేయి. దీనికి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి? గవర్నమెంట్ నుంచి సహాయం చేస్తారు. ఆ విధంగా అప్పుడు ఏమవుతుంది? ఎవరు బిల్డ్ అవుతారు? స్టేట్ బిల్డ్ అవుతుంది. స్టేట్లో ఉండే యూత్ బిల్డ్ అవుతారు. వాళ్ళకి తగ్గ స్కిల్కి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఎంప్లాయిడ్ అవుతారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏమిటి? ప్రతిపక్షంలో 20 లక్షల ఉద్యోగాలని ఈరోజు లోకేష్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. అనేక రంగాలలో అది ఏంటి? స్టార్టప్స్ రూపంలో కావచ్చు, స్వయం ఉపాధి రంగంలో కావచ్చు, అదేవిధంగా ఐటీ కంపెనీస్లో కావచ్చు, ప్రభుత్వ కావచ్చు, వీటన్నిటిలో ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాలు 20 లక్షల ఉద్యోగాలు మా లక్ష్యం. దానికి తగ్గట్టుగా మేము కల్పించేదానికి ప్రయత్నిస్తాం అన్నారు. ఆల్రెడీ దాంట్లో ఆర్సిలర్ మిట్టల్ కావచ్చు, అదేవిధంగా మనం ఏదైతే చెప్పుకుంటున్నాం టీసీఎస్ కావచ్చు, వీటన్నిటి ద్వారా దాదాపుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అవి ఒక 1 or 2 ఇయర్స్లో గ్రౌండ్ లేక ఇప్పుడు ఆల్రెడీ ఆ కంపెనీస్ అన్ని క్యాంపసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాయి. రేపు ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు అనేది ఇస్తారు. అయితే అమరావతిలో ప్రాజెక్టులు కానివ్వచ్చు, అలాగే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారిగా ఆగిపోయినాయి, వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా ఎలా ప్రారంభించబోతున్నారు? అది ప్రారంభించడానికి మే 2 కార్యక్రమం పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఒక మంచి రోజు చూసి పెట్టుకున్నారు. దాని ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఏ పనులు అయితే ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచే మళ్ళీ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు పడే విధంగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఏంటంటే ఈ చేసే పనులు అనేది రేపు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని ఆ విధంగా చేసేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ అమరావతి సంకల్పం గొప్పది. అందుకని ఎంతమంది అడ్డుకున్నా 5 ఏళ్ళు ఆగిపోయినా మళ్ళీ పునర్నిర్మాణం దిశగా వచ్చాయంటే కారణం ఏంటంటే ఇక్కడ అందరూ సహకరించారు. ప్రజలు ముఖ్యంగా 5 ఏళ్ళు ఒక నియంతతో పోరాడి ఈరోజు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వాళ్ళకి తగిన విధంగా ఈరోజు రాజధాని నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాజధాని అనేది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చెప్పుకోదగ్గ రాజధాని ఉంటుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళకంటూ ఈ రాజధాని ఒక గుర్తింపుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక ఐకానిక్ ఫిగర్గా ఉంటుందని భావిస్తూ ఉన్నాను. అమరావతి రైతుల నుంచి భూసేకరణ చేశారు కదా, మరి వారు రైతులకు ఇచ్చిన హామీల సంగతి ఏంటి?
రైతులకు ఇచ్చిన హామీల గురించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి ఏవైతే లోన్స్ కావాలో ఇవి కావాలో ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని విధాలా సహకరిస్తే వాళ్ళు ఒకటే కోరడం జరిగింది నిన్న కూడా. ఏంటంటే రాజధానికి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది, ఒక చట్టం కావాలని ఖచ్చితంగా దానికి కూడా పార్లమెంట్లో పెట్టించి చేపిస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే గతంలో మనం చూసినట్లయితే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంది, అందువల్ల అది చట్టం చేయలేకపోయి. ఇప్పుడు ఏంటంటే లేదు కాబట్టి అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు చట్టం చేసే అవకాశం ఖచ్చితంగా పార్లమెంట్లో పెట్టి చట్టం చేపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజధాని రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ హామీ నెరవేరుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతుందని నేను భావిస్తున్నాను. కంపెనీస్ అన్ని కూడా వైజాగ్ వైపు వెళ్తున్నాయి. మరి అమరావతి సంగతి ఏంటి? గూగుల్ కూడా వైజాగ్ వెళ్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కంపెనీస్ అన్ని వైజాగ్ వెళ్తాయని. నాట్ ఓన్లీ వైజాగ్. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అభివృద్ధి అనేది వికేంద్రీకరిస్తూ ఇక్కడ ఒక కంపెనీ అక్కడ ఒక కంపెనీ ఈ విధంగా పెట్టుకుంటూ రాష్ట్ర నలుమూలలో అన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చి అన్ని రకాల పరిశ్రమలు తీసుకొని వచ్చి రాజధానిని అభివృద్ధి చేయడం. ఇప్పుడు రాజధానిలో కూడా కొన్ని ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ పెడతారు, రాజధానిలో కొన్ని వచ్చి ఇంకొక దగ్గర పెడతారు. మీడియా సిటీ అంటున్నారు, మీడియా కంపెనీస్కి ఇస్తారు. స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, అక్కడ స్పోర్ట్స్ క్యాపిటల్ సంబంధించి అన్ని గేమ్స్ ఆడేదానికి దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ అనేది దానికి సంబంధించిన స్టేడియంస్ కావచ్చు అవి కడతారు. ఇంకొక దగ్గర వచ్చి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి ఆఫీసెస్ ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ రీజన్లో అవి ఉంటాయి, ఎక్కడ క్లాష్ అనేది రాదు. ఇంకొకటి, ఇప్పుడు ఒకే దగ్గర కంపెనీలన్నీ తీసుకొని వచ్చిన ఒకప్పుడు హైదరాబాద్ విషయంలో ఏదైతే తప్పు జరిగిందో అది మళ్ళీ జరుగుతుంది. అదే కంపెనీలన్నీ వికేంద్రీకరణ అయ్యాయి అనుకోండి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఏ ప్రాంతానికి అనుగుణంగా ఉండే కంపెనీలు ఆ ప్రాంతానికి, ఇప్పుడు కార్లు లాంటివి అనంతపురం సైడు, గ్రీన్ రెన్యూబుల్ నుంచి కర్నూలు రాయలసీమ మొత్తం పెట్టుకోవచ్చు. ఎలక్ట్రానిక్ తిరుపతి సైడు, ఫార్మా నెల్లూరు ఒంగోలు సైడు, ఆక్వా రిలేటెడ్ గోదావరి డిస్టిక్ సైడు, ఐటీ రిలేటెడ్ వైజాగ్, ఈ విధంగా ఒక ప్లానింగ్ పెట్టుకొని రాష్ట్ర నలుమూలలకి అభివృద్ధి జరగాలి, ప్రతి ఒక్క ప్రాంతం డెవలప్ జరగాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమరావతికి వచ్చే పరిశ్రమలు, అమరావతికి వచ్చే సంస్థలు అమరావతికి వస్తాయి, రాష్ట్ర నలుమూలలకు వచ్చే సంస్థలు ఆ పరిస్థితులకు అనుగుణంగా అక్కడికి వెళ్తాయి. అయితే అమరావతిలో జరిగే అభివృద్ధి పనులకి అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వాలంటే ఎంత టైం పట్టొచ్చు? అది సమయం అనేది మనం అన్ని ఇప్పుడు దేనికి ఎండ్ పాయింట్ అనేది ఉండదు, జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఇదే నా హైదరాబాద్ ఎండింగ్ అంటే చెప్పలేము, ఎక్స్టెండ్ అవుతూనే ఉంది ఎన్నో ఏళ్ళగా. అదేవిధంగా అమరావతి కూడా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయితే మనం ఏవైతే శాసనసభ, ఏదైతే హైకోర్టు, ఏదైతే మనం సచివాలయము, ఏవైతే మెయిన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి క్రికెట్ స్టేడియం ఆల్రెడీ కంప్లీట్ అవబోతూ ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా అక్కడ పెడతారని చెప్తున్నారు. యాక్చువల్గా లోకేష్ గారు ఐసీసీ చైర్మన్ జైషా గారితో కూడా మాట్లాడడం జరిగింది, దానికి తగ్గినట్టుగా అవి చేస్తారు. అదేవిధంగా రిమైనింగ్ సెక్టార్స్లో కూడా డెవలప్ చేసి అమరావతిలో ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో పూర్తి అవుతుందని భావిస్తుంది. 3.5 ఏళ్లలోనే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా పూర్తవుతుంది. పరిస్థితులు అనుకూలించాలి, అందరి సహకరిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడైతే సపోర్ట్ వస్తుంది, మరి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేది పక్కన పెడితే అమరావతి అనేది భారతదేశంలో ఒక భాగం. భారతదేశంలో ఒక రాష్ట్రానికి రాజధాని. ఒక రాష్ట్ర రాజధాని బాగా అద్భుతంగా అభివృద్ధి చెందితే రాష్ట్రంతో పాటు దేశానికి కూడా పేరు వస్తుంది. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలు ప్రపంచ నలుమూలల నుంచి అమరావతి బాగా డెవలప్ అయిందని భరోసా వస్తే ఇండియాలో అమరావతి ఒక స్టేట్, అమరావతి ఒక క్యాపిటల్, ఒక స్టేట్కి అని చెప్పి ఈ విధంగా వస్తుంది. అమరావతి అనే నగరం ఒక మహానగరంగా విరాజిల్లుతుందని భావిస్తుంది. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో వెళ్తాయి. అయితే జగన్ పరిపాలన మనం 2019 నుంచి 24 వరకు చూసాం. సో పరిపాలన వల్ల అసలు ఏమి ఉపయోగం లేదంటారా? ఉపయోగం లేదా అంటే, ఒకటి నాశనం చేసి విధ్వంసం జరిగిన వ్యక్తుల గురించి లాభం లేదని ప్రజలే నిర్ణయించారు. ప్రజాస్వామ్యంలో నేను నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్లియర్ కట్గా గుయ్యమనిపించే విధంగా కొట్టిన తర్వాత ఇంకా అతను పనికిరాడనే కదా అర్థం. ఎందుకంటే 5 ఏళ్ళ అభివృద్ధి వైపు తీసుకొని వెళ్లాల్సిన రాష్ట్రాన్ని విధ్వంసం వైపు తీసుకొని వెళ్ళారు కాబట్టి ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని రాష్ట్ర రాజధానికి సహకరించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే
రాజధానికి సహకరిస్తే ఆయన పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు ఒక మంచి పని జరిగేటప్పుడు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఎవరైతే అడ్డుకొని రాక్షసుల మాదిరిగా చేస్తారో వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మన స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటే స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులందరినీ స్వాతంత్ర సమరయోధులు అంటాం. ఓకే. అవునా కదా? అవును. అదేవిధంగా స్వాతంత్ర సమరంలో మన దేశంలో పుట్టి మనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు దేశ ద్రోహులనే అంటాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే సహకరిస్తే మహాత్ముడు అంటాం. సహకరించకుండా విధ్వంసం చేయాలనుకుంటే రాష్ట్ర ద్రోహిగా అంటాం. అది ఎవరైనా కావచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని రాష్ట్ర ద్రోహిగానే నేను ఇప్పటి వరకు పరిగణిస్తాను. భవిష్యత్తులో జగన్ యొక్క రాజధానికి సంబంధించి అమరావతి వైపు వెళ్తాడంటారా, లేదంటే మళ్ళీ 3 రాజధానులు అంటాడంటారా? 3 రాజధానులు అంటే 3 పళ్ళు రాళ్ళు పోయేటట్టు కొట్టారు. మీరు చెప్పే ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు కదా, గతంలో కర్నూలు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన నాటి నుండి వైఎస్ఆర్సీపీ కంచుకోట. అలాంటి జిల్లాలో కేవలం 14 అసెంబ్లీలు ఉంటే కేవలం 2 జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకోగలిగారు. అది కూడా జస్ట్ మెజారిటీతో. వైజాగ్ అయితే ఈ రోజుటి వరకు వైసీపీకి మెజారిటీ లేదు. ఈవెన్ 2014 నుంచి వాళ్ళకంటే చిన్న ఏ ఎలక్షన్లో కూడా వాళ్ళకి మెజారిటీలా. వైజాగ్ ప్రజలు మాకు ఈ జగన్ వద్దు అంటున్నారు. లాస్ట్ టైం అయితే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలు వచ్చిన సీట్లు వైజాగ్ పార్లమెంట్లో ఉన్నాయి. ఎంపీ 5 లక్షల మెజారిటీ. ఎమ్మెల్యేలు ఎవరైతే టాప్ 2లో ఉన్నారో గాజువాక, భీమిలి, ఇవి 2 వైజాగ్ పార్లమెంట్కి సంబంధించినట్టు. అంటే వైజాగ్ ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే వాళ్ళైతే ఇంత వేవ్లో కూడా ఆయనకి ఎంతో కొంత మెజారిటీ ఇచ్చున్నారు. ఇంత చిత్తుగా ఓడించారంటే అక్కడ ప్రజలే తిరస్కరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మంచి ఆలోచన ఉంటే వాళ్ళంతా అంటారు. ఎందుకంటే ఈరోజు వైజాగ్ని ఒక డేటా సిటీగా తయారు చేస్తూ ఒక అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తూ ఉన్నారు. గతంలో కూడా మిడ్టెక్ జోన్ లాంటివి తీసుకొని రావడం జరిగింది. రుషికొండ దగ్గర ఐటీ సెజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. అందుకని ప్రజలు ఇప్పటి వరకు కూడా లాస్ట్ టైం రాష్ట్రం మొత్తం గాలి వీసిన వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 3 రాజధానులన్నా అండగా నిలబడలేదంటే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ 3 ప్రాంతాల వాళ్ళతో రాజకీయం చేశాడు. వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన లేదని ప్రజలు గ్రహించారు. అందుకని 3 ప్రాంతాల్లో గుండు సున్నాలు ఇచ్చారు. అయితే ఉర్సా అనేసి ఒక కంపెనీకి సంబంధించి, అలాగే దాని గవర్నమెంట్కి సంబంధించి ఏదో జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఎట్లా చూస్తారు మరి? అదేంటంటే బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్. ఉర్సా అనే కంపెనీకి యాజ్ పర్ ద ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారంగా వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఒక్కొక్క ఎకరా వాళ్ళు 50 లక్షలు కట్టి తీసుకోవడం జరిగింది. 2 ఏళ్లలో అది కంపెనీ పెట్టకుండా ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి పెనాల్టీ వేసి ఆ భూములు ప్రభుత్వం తీసుకునేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందని చెప్పి లేనిపోనాటివి అబద్ధాలని చెప్పి రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర యువత అక్కడికి రావాల్సిన ఉద్యోగాలని పొట్టగొడుతున్నారని నేను భావిస్తున్నాను. సో ఫైనల్గా అమరావతి గ్లోబల్గా అంటే ఇండియాలో స్టేట్స్ అన్నిటిని కూడా తలదన్నేలాగా మారుతుందని అంటారా మీరు? తప్పకుండా రాసి పెట్టుకోండి. భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన నగరంగా అమరావతి నిర్మాణం కాబోతూ ఉంది. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసే రోజు వస్తుంది. ఈ తెలుగు వాళ్ళకి ఒక చిహ్నంగా, అది ఏ ప్రాంతమైనా కానీ తెలుగు వాళ్ళకి ఒక చిహ్నంగా అమరావతి నిలవబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.